ఒక ఊళ్ళో ప్రసాద్ శారదా దంపతుల విశాలమైన సాంప్రదాయ ఇల్లుంది. ఆ ఇంటి వెనక పచ్చగా కలకల్లాడే పెద్ద పెరడు ఉంటుంది. అందులో రకరకాల కూరగాయల మొక్కలు, ఆకుకూరలు, కరివేపాకు, టమాటా చెట్లు ఉంటాయి. ఓ రోజు ఉదయం సమయంలో సూర్యకాంతి ఇంటి పూర్వపు హాలులో పడుతుంది. ప్రసాద్ వరండాలో కూర్చొని పేపర్ చదువుతూ చల్లని గాలిని ఆస్వాదిస్తున్నారు. శారద పూజ ముగించుకుని తులసికోట దగ్గర దీపం పెట్టి హాల్లోకొస్తుంది. ఏమేం శారదా, ఈరోజు ఆదివారంగా ఇంట్లో వాతావరణం ఇంకా ప్రశాంతంగా ఉందేంటి? పిల్లలింకా నిద్రలేవలేదా? వారమంతా ఆఫీస్ పనులతో అలసిపోతారు. ఈ ఒక్కరోజైనా కాస్త ప్రశాంతంగా నిద్రపోతే మంచిదిలే. అదేం లేదండి, మన పెద్ద కోళ్ళ అనామిక ఇప్పుడు 5 గంటలకే లేచింది. కోడికోత కోయిక ముందే ఇల్లు వాకిలి ఊడ్చి అందమైన రంగులు ముగ్గు పెట్టింది. ఆ తర్వాత వంటగదిలో తన పని కూడా మొదలెట్టేసింది. ఇక మన చిన్న కోళ్ళవని తనిప్పుడే నిద్ర లేచినట్టుగా ఉంది. అనామిక పల్లెటూరి వాతావరణంలో పెరిగిన పిల్లగదా. పొద్దున్నే లేచి పనులు చేసుకోవటం తనకి చిన్నప్పటి నుంచి అలవాటైన విద్యే. ఇంకా అవని అంటావా పట్నం పిల్ల, పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటుంది. రాత్రంతా ల్యాప్టాప్ ముందు కూర్చొని డిజైన్లు, కోడింగులని కళ్ళు కాయలు గాచేలా పనిచేస్తుంది. అయినా సరే ఇద్దరు కోడళ్ళు మన ఇంటికి 2 కళ్ళలాంటి వాళ్ళు. అప్పుడే అక్కడికి రమేష్, సురేష్ ఇద్దరు హుషారుగా మాట్లాడుకుంటూ వస్తారు. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి పొద్దున్నే టీ తాగుతూ మా ఇద్దరు పిల్లల గురించి పెద్ద చర్చ నడుపుతున్నారు? అవునమ్మా, గుడ్ మార్నింగ్. వారమంతా ఆఫీస్ తిండి తిని నాకైతే నాలుక మందంగా అవుతుంది. ఈరోజు ఆదివారం, స్పెషల్ ఏంటి? నాకైతే మంచి ఆకలిగా ఉందమ్మా. నాకేం తెలుసురా, ఈరోజు వంటల బాధ్యత అంతా మీ ఇద్దరు పిల్లలకి అప్పగించేశా. ఎవరికి నచ్చిన శైలిలో వాళ్ళ వంటలు చేస్తారట. నేను ఈరోజు కేవలం ప్రేక్షకురాలను మాత్రమే. ఓహో, అయితే ఈరోజు మన ఇంట్లో పెద్ద పాకశాస్త్ర పోటీ జరగబోతుందన్నమాట. ఓవైపు పల్లెటూరి సాంప్రదాయ వంటలు, ఇంకోవైపు పట్నం మోడర్న్ ఆర్గానిక్ వంటలు. చూద్దాం ఈరోజు ఏ కోడలు వంట నా కడుపుని మనసుని ఎక్కువగా నింపుద్దో. నాన్న, అనామిక చేతి వంట గురించి మీకు కొత్తగా చెప్పాలే ఏంటి? తన చేతితో చేసే పప్పుచారు, వేపుడు తింటే కడుపులో ఎంత హాయిగా ఉంటుందో మీకు తెలిసిందేగా. అందులోనూ మన ఇంటి వెనుకున్న పెరట్లో పండిన తాజా కూరగాయలతో తను వంట చేస్తే ఆ రుచే వేరు, ఆ సువాసనే వేరు. అన్నయ్య, నువ్వింకా ఆ పాతకాలపు ఆలోచనలోనే ఉండిపోయావు. ఇప్పుడంతా డిజిటల్ యుగం, టెక్నాలజీ యుగం. అవని ఈరోజు ఆన్లైన్లో సూపర్ ఫ్రెష్ ప్రీమియం ఆర్గానిక్ యాప్ నుంచి ప్రత్యేకమైన కూరగాయలు ఆర్డర్ చేసింది. ఎక్కడో గ్రీన్ హౌసెస్లో సైంటిఫిక్ పద్ధతుల్లో పండించిన ఎగ్జోటిక్ వెజిటబుల్స్ అవి. వాటితో వంట చేస్తే ఆ టేస్ట్, ఆ న్యూట్రిషన్ ఎలా ఉంటాయో చూశాక నువ్వే మైమర్చిపోతావు. సరేలే, మీరెక్కడే కూర్చొని అన్నదమ్ములిద్దరు వాదించుకోండి. నేను వెళ్ళి వంటగదిలో వాళ్ళకి ఏమైనా సహాయం కావాలో లేక నీళ్ళు ఏమైనా అందించాలో చూసొస్తాను. అలా ఉండగా వంటగదిలో అనామిక ఒక వెదురు బుట్ట పట్టుకుని పెరట్లోకి వెళ్లటానికి సిద్ధమవుతూ ఉంటుంది. అప్పుడే అవని తన చేతిలో ఒక పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ పట్టుకుని ఉత్సాహంగా వంటగదిలోకి వస్తుంది. ఆ బాక్స్ మీద ప్రీమియం ఇంపోర్టెడ్ ఆర్గానిక్ వెజిటబుల్స్ అని పెద్ద అక్షరాలతో రాసుంటుంది. అమ్మయ్యా, కరెక్ట్ టైంకి డెలివరీ బాయ్ తెచ్చిచ్చాడు. చూసారక్క, ఈ ఆన్లైన్ సూపర్ మార్కెట్ వాళ్ళు ఎంత నీట్గా సైంటిఫిక్గా ప్యాక్ చేసి పంపిస్తారో. ఒక్కొక్క కూరగాయని ఎయిర్ టైట్ ప్లాస్టిక్ పేపర్లో చుట్టి కవర్లలో ప్యాక్ చేసి మరీ పంపిస్తారు. ఎంత హైజీనిక్గా ఉందో చూడు. అవునా అవని, నిజంగానే ప్యాకింగ్ అయితే భలే మెరిసిపోతూ అందంగా ఉంది. ఇంతకీ ఆ పెట్టె ఎంత అయిందమ్మా? జస్ట్ 2000 రూపాయలక్క, అంతే. ఇవన్నీ సర్టిఫైడ్, క్వాలిటీ చెక్ చేసిన ఆర్గానిక్ కూరగాయలు. పట్నంలో ఇప్పుడు ఐటీ జనాల్లో ఇవే పెద్ద ట్రెండ్. కెమికల్స్ లేకుండా చాలా హైజీనిక్ వాతావరణంలో పెంచుతారు వీటిని. వీటిలో విటమిన్స్, మినరల్స్ అన్నీ పక్కాగా మనకు అందుతాయి. ఈరోజు నేను ఈ ఆర్గానిక్ కూరగాయలతో రిచ్గా ఉండే మిక్స్డ్ వెజ్ మసాలా కర్రీ, అలాగే పనీర్ బటర్ మసాలా చేస్తున్నాను. 2000 రూపాయలా బాబాయ్? ఒక్కరోజు కూరగాయలకి అంత ఖర్చావని? ఆరోగ్యం కన్నా డబ్బు ముఖ్యం కాదు కదక్క. అయినా ఇప్పుడున్న పొల్యూషన్లో బయట మార్కెట్లో దొరికే కల్తీ కూరగాయలు తినలేం కదా. సరే కానీ నువ్వు ఈరోజు ఏం వంట చేస్తున్నావు అక్క? నీ కూరగాయల లంచ్ బాక్స్ ఎక్కడా? ఇంకా ఆర్డర్ ఇవ్వలేదా? నా కూరగాయల కోసం నేను ఏ ఆన్లైన్ యాప్లోనూ ఆర్డర్ ఇవ్వలేదవని. మన ఇంటి వెనుకున్న పెరట్లోనే నా ఆన్లైన్ స్టోర్ ఉంది. అక్కడికి వెళ్ళి ఫ్రెష్గా కోసుకొని వస్తున్నా. ఈరోజు మావయ్యకి, అత్తయ్యకి ఎంతో ఇష్టమైన నాటు వంకాయ వేపుడు, కమ్మని పప్పుచారు చేద్దాం అనుకుంటున్నాను. అక్క, ఆ మట్టిలో పడిన కూరగాయల్లో ఏముంటుందక్క? పైగా వంకాయలో పురుగులు కూడా ఉండొచ్చు. ఈ రోజుల్లో ల్యాబొరేటరీ టెస్ట్ చేయకుండా ఆర్గానిక్ కూరగాయలదే అస్సలైన రుచి, ఆరోగ్యం.
అయినా పప్పుచారు వంకాయ వేపుడు చాలా సింపులే కదా. అవని మట్టిలో పండిన దాంట్లోనే అస్సలైన జీవం బలం రెండు ఉంటాయి. మనం రోజు స్వచ్ఛమైన నీళ్లు పోసి పేడ ఎరువు వేసి కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచిన మొక్కలవి. వాటిలో ఏ రసాయన పురుగు మందులు ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ అసలే ఉండవు. కేవలం మన స్వచ్ఛమైన ప్రేమ, శ్రమ మాత్రమే ఉంటాయి. ఒక్కసారి నా వండిన పప్పుచారు వేపుడు రుచుడవని నీకైతే ఎడ అర్థమవుతుంది. అలా అంటూ అనామిక బుట్ట తీసుకుని పెరట్లోకి వెళ్తుంది. అప్పుడే అక్కడికి శారద వస్తుంది. ఏంటవనే పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ తెచ్చి కూర్చున్నావు, ఏంటి విశేషాలు? అత్తయ్య, ఇవి ఇంపోర్టెడ్ ఆర్గానిక్ కూరగాయలు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించాను. చాలా ఫ్రెష్గాను క్వాలిటీగా కూడా ఉంటాయి. నేను ఇప్పుడే వంట స్టార్ట్ చేస్తున్నాను. సరేనమ్మా, నీకు కావలసిన గిన్నెలు సామాన్లు అన్నీ అక్కడే ఉన్నాయి, చూసుకో. అలా ఉండగా పెరట్లో అనామిక పచ్చగా మెరిసిపోతున్న వంకాయ మొక్కల దగ్గరకు వెళ్తుంది. లేతగా నిగనిగలాడుతూ గుత్తులుగా ఉన్న నాటు వంకాయల్ని కోసి బుట్టలో వేసుకుంటుంది. పక్కనే ఉన్న కరివేపాకు చెట్టు నుంచి గుబాలించే తాజా కరివేపాకు రెమ్మలని కోస్తుంది. దోరగా పండిన నాటు టమాటాలని, 2 పచ్చిమిరపకాయలను, కొద్దిగా కొత్తిమీరను కోసుకొని హుషారుగా వంటగదిలోకి వస్తుంది. అప్పుడు వంటగదిలో చెరో పక్కన అనామిక, అవని ఇద్దరూ తమ వంటలు మొదలు పెడతారు. అవని తన ఆర్గానిక్ బాక్స్లో ఉన్న క్యారెట్లు, క్యాప్సికం, పన్నీరు తీసి ప్లాస్టిక్ కవర్లు విప్పుతూ ఉంటుంది. అనామిక తను తెచ్చిన ఫ్రెష్ పెరటి కూరగాయల్ని శుభ్రంగా నీళ్ళలో కడుగుతుంది. అక్క, చూసావో లేదో ఈ క్యారెట్స్, క్యాప్సికం ఎంత కలర్ఫుల్గా ప్రాపర్ షేప్లో ఉన్నాయో చూడు. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అక్క. వీటి కోసం ప్రత్యేకంగా రిచ్ గ్రేవీ మసాలాలు, జీడిపప్పు పేస్ట్ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. ఈరోజు నా వంట రుచితో ఇంట్లో అందరినీ ఫిదా చేస్తాను చూడు. చాలా సంతోషం అవని. మన ఇంట్లో వాళ్ళకి నచ్చేలా, వాళ్ళ ఆరోగ్యం బాగుండేలా చేసి పెట్టడంలో ఆనందం ఉంటుందవని. అలా అంటూ అనామిక స్టవ్ వెలిగించి ఒక చిన్న మట్టి కుండను పొయ్యి మీద పెడుతుంది. అందులో ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పు, నాటు టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు వేసి సన్నని మంట మీద ఉడకబెడుతుంది. ఏంటక్క, ఈ కాలంలో కూడా ఇంకా మట్టి కుండలు వాడుతున్నాం? నాన్ స్టిక్ ప్యాన్స్, ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి కదా. మట్టి కుండలో వంట అవడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? టైం కాస్త పట్టినా పర్లేదు అవని. మట్టి కుండలో సన్నని మంటపై ఉడికిన పప్పుకి వచ్చే రుచి ఏ నాన్ స్టిక్ పాన్లోనూ, ప్రెషర్ కుక్కర్లోనూ రాదు. మట్టిలో ఉండే సహజమైన ఖనిజాలు వంటకి చేరి కమ్మటి వాసన, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలా అనుకుంటూ ఉండగా అవని పక్క స్టవ్ మీద పెద్ద నాన్ స్టిక్ ప్యాన్ పెడుతుంది. అందులో ఎక్కువ పరిమాణంలో వెన్న వేసి ఆన్లైన్లో తెప్పించిన కూరగాయలు, రెడీమేడ్ మసాలా పేస్ట్లు వేసి వేయిస్తూ ఉంటుంది. ఒక రకమైన గాఢమైన మసాలా వాసన వంటగదంతా వ్యాపిస్తుంది. చూసావక్క, నా కర్రీ వాసన ఎంత స్ట్రాంగ్గా ఉందో. స్టార్ హోటల్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది కదక్క. అవునవని, మంచి మసాలా వాసన వస్తుంది. అలా అంటూ అనామిక పక్క స్టవ్ మీద నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసింది. పెరటి కరివేపాకు వేయగానే వంటగది అద్భుతమైన సువాసనతో నిండిపోయింది. అందులో లేత వంకాయ ముక్కలు వేసి వేయించింది. పక్కన మట్టి కుండలో ఉడుకుతున్న పప్పులో చింతపండు, ఉప్పు వేసి మరిగించింది. మరుగుతున్న పప్పుచారు కమ్మటి వాసనకు ఇల్లంతా గుబాలించింది. ఆ సువాసనలకు ఆకర్షితులై హాలులో ఉన్న రమేషు, సురేషు వంటగది దగ్గరికి వచ్చారు. అబ్బా, ఏంటవని, మన ఇల్లేమైనా 5 స్టార్ రెస్టారెంట్గా మారిపోయిందా? మసాలాల వాసన అదుర్స్. కానీ సురేష్, మన పెరటి కరివేపాకు, నాటు టమాటా పప్పు వేస్తుంటే వచ్చే ఆ సహజమైన వాసన ముందు ఏ కృత్రిమ మసాలా వాసన సరిపోదురా. ఆ పప్పుచారు, వంకాయ వేపుడు వాసనకే నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఏవండి, మీరు కాసేపు ఆగండి. ఒకసారి నా ఆర్గానిక్ వెజ్ కర్రీ తిన్నాక మీరే నా వంట బెటర్ అంటారు చూడండి. ఇందులో ఎవరు బెటర్ అని కాదవని. ఇంట్లో వాళ్ళు కడుపు నిండా తృప్తిగా తింటే అదే మన ఇద్దరికి పెద్ద విజయం. ఇద్దరి వంటలు పూర్తయ్యాయి. పద, అందరికీ వడ్డీ చేద్దాం. అలా అనుకుంటూ ఉండగా డైనింగ్ టేబుల్ దగ్గర ప్రసాదు, శారద, రమేషు, సురేష్ ఆతృతగా కూర్చుని ఉంటారు. అనామిక, అవని ఇద్దరు తాము వండిన వంటకాలను అందమైన గిన్నెల్లో టేబుల్ మీద పెడతారు. మావయ్య, ముందైతే నేను చేసిన మిక్స్డ్ వెజ్ మసాలా, అలాగే పనీర్ బటర్ మసాలా రుచి చూడాల్సిందే. ఆన్లైన్లో ప్రత్యేకంగా తెప్పించిన 2000 రూపీస్ ప్రీమియం ఆర్గానిక్ కూరగాయలతోటి నేను చేశాను. అలాగనమ్మా, సరే వడ్డించు, తిని చూస్తాను అనగానే అవని అందరికీ తన కూరలను ఎంతో ఆశగా వడ్డిస్తుంది. అందరూ అన్నంలో కలుపుకొని తింటారు. వావ్ అవని, టేస్ట్ చాలా రుచిగా ఉంది. గ్రేవీ చాలా చిక్కగా రెస్టారెంట్ తిండిలా ఉంది. అవునవని, తింటుంటే హోటల్ కర్రీ తిన్నట్టే ఉంది. చాలా బాగుంది. బాగుందమ్మా అవని, మసాలాలు బాగానే పట్టినట్టుగా పడ్డాయి. చూసావాక, అందరికి నా వంట ఎంత నచ్చిందో.
ఆర్గానిక్ కూరగాయల పవర్, నాన్ స్టిక్ వంట స్టైల్ అంటే అదే మరి. సరే అవనే, ఇప్పుడు అనామిక చేసిన పప్పుచారు, వంకాయ వేపుడు కూడా వడ్డించమనండి. ఇదిగోండి అత్తయ్య. అలా అంటూ అనామిక వేడివేడి అన్నంలో సన్నని మంటపై వేయించిన నాటు వంకాయ వేపుడు వేసి పక్కన మట్టికుండా పప్పుచారు వడ్డిస్తుంది. పప్పుచారులో కొద్దిగా ఇంటి నెయ్యి వేస్తుంది. ఆ వేడికి కరివేపాకు, నాటు టమాటా గుబాలింపు టేబుల్ అంతా వ్యాపిస్తాయి. ప్రసాదు మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటూనే కళ్ళు మూసుకొని తనివితీరా ఆస్వాదిస్తూ, ఆహా, అద్భుతం అమ్మా అనామిక, అద్భుతం అనుకో. ఈ వంకాయ ముక్క నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుందిరా. ఎంత లేతగా, ఎంత తీపిగా ఉందో. ఇంకా ఈ మట్టికుండ పప్పుచారైతే అచ్చం అమృతంలాగుంది. దీని ముందు ఏ పంచభక్ష పరమాన్నాలు, ఏ 5 స్టార్ హోటల్ వంటలు సరిపోవమ్మా. అవునాన్న, ఈ కరివేపాకు వాసన, నాటు టమాటా పులుపు, మట్టికుండ కమ్మదనం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. తింటుంటే చిన్ననాటి పల్లెటూరి రోజులు గుర్తుకొస్తున్నాయి. నిజమే వదినా, అవని చేసిన కూర బావున్నా అది తింటుంటే కాస్త హెవీగా, కడుపులో మంటగా అనిపిస్తుంది. కానీ నువ్వు చేసిన ఈ సింపుల్ భోజనం తింటుంటే కడుపుకి చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంది. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది తప్ప అసలు తృప్తి తీరటం లేదు. అక్క, ఇది చాలా బాగుందక్క. వంకాయ ఇంత రుచిగా, ఇంత తీపిగా ఉంటుందని నా జీవితంలో ఎప్పుడూ తెలీదు. నేను తెప్పించిన ఆన్లైన్ కూరగాయల కంటే దీని టేస్ట్ చాలా న్యాచురల్గా, ఫ్రెష్గా ఉందక్క. నా వంటలో మసాలా ఘాటు మాత్రమే ఉంది, కానీ నీ వంటలో అమృతమంత రుచుందక్క. అలా ఉండగా భోజనాలు ముగిసిన తర్వాత అందరూ హాల్లో కూర్చొని ప్రశాంతంగా తాంబూలం వేసుకుంటూ మాట్లాడుకుంటారు. అవనే, అమ్మా, నేను మాట చెప్తాను, కోపగించుకోకుండా వింటావా మరి? లేదత్తయ్య, చెప్పండి. నువ్వు చేసిన వంట చాలా బాగుంది తల్లి. దానికోసం నువ్వు చాలా శ్రమ పడ్డావు కూడా. వేలకు వేల రూపాయలు ఖర్చు కూడా చేసావు. కానీ వంటకి రుచి, ఆరోగ్యకరమైన పోషకాలు మనం ఖర్చు పెట్టే డబ్బు వలనో, ప్లాస్టిక్ కవర్ల వలన రావమ్మా. అంటే అత్తయ్య, నా కూరగాయలు ఆర్గానిక్ కాదా? కూరగాయలకి ప్యాకింగ్ ఎంత మెరుతుందో దాని రేట్ ఎంత ఉందంత కూడా ముఖ్యం కాదు కదా అవని. అవి ఎంత తాజాగా ఉన్నాయన్నదే ముఖ్యం మనకే. నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కూరగాయలు ఎక్కడో పండి, ఎక్కడో కోత కోసి, ప్యాక్ చేసి, కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగులో పెట్టి ఇక్కడికి రావడానికి కనీసం 3-4 రోజులైనా పట్టుద్ది. అవి చూడడానికి నెగనగలాడతా ప్లాస్టిక్ కవర్లో మెరుస్తాయి, కానీ వాటిలో జీవం, సహజమైన తాజాదనం ఎప్పుడో చచ్చిపోయి ఉంటాయి. అవునమ్మా అవని, అదే అనామిక వండిన కూరగాయలు చూడు. అరగంట క్రితం దాకా ఆ చెట్టుకి ప్రాణంతో ఉన్నాయి. భూతల్లి నుంచి నేరుగా మన వంటగదిలోకి వచ్చాయి. వంకాయ కోసిన వెంటనే వండితే వచ్చే ఆ మాధుర్యం, కరివేపాకు చెట్టు నుంచి తుంచిన వెంటనే వచ్చే ఆ గుబాలింపు, వేలాది రూపాయలు పెట్టిన రావు తల్లి. అసలైన ఆర్గానిక్ అంటే ఆన్లైన్ యాప్ల్లో వేలకు వేలు డబ్బులు పెట్టుకునేది కాదమ్మా. మన చేతులతో, మన కళ్ళెదురుగా ఎటువంటి రసాయనాలు లేకుండా మన పెరట్లో పండించుకునేదే అసలైన ఆర్గానిక్. అనామేక పల్లెటూరు పెళ్ళే కావచ్చు, కానీ ప్రకృతితో ఎట్టా మమేకమే బతకాలో, చెట్లు చేమను ఎట్టా ప్రేమించాలో దానికి తెలిసినంతగా ఈ పట్నం వేగంలో పెరిగిన మనకు తెలీదు. ఖరీదు కంటే తాజాదనంలోనే అసలైన రుచి, ఆరోగ్యం దాగున్నాయి. ఆ సత్యం ఈరోజు నీకు అర్థమైందనుకుంటున్నాను. నన్ను క్షమించక్క. నేను కేవలం ప్యాకింగ్, ఆన్లైన్ ప్రెస్ ట్యాగ్ చూసి అదే గొప్ప అనుకున్నాను. పల్లెటూరు వంటలంటే, పాత పద్ధతులంటే చులకనగా మాట్లాడాను. కానీ నువ్వు చేసిన కమ్మటి వంట, అత్తయ్య చెప్పిన అనుభవపూర్వక మాటలు నా కళ్ళు తెరిపించాయక్క. స్వచ్ఛత అనేది మట్టిలో, తాజాదనంలో ఉంటుంది తప్ప ప్లాస్టిక్ డబ్బాలో కాదని నాకు ఇప్పుడే అర్థమైంది. అయ్యో, ఇందులో క్షమాపణలు ఎందుకు అవని? నువ్వు పట్నం వాతావరణంలో పెరిగావు, నీకు అక్కడ అలవాటైన పద్ధతులు నీవి. ఇక్కడికి వచ్చాక మెల్లిగానే తెలుసుకుంటావు కదా. మరిద్దరం కలిసి ఇంటిని మరింత ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచుకుందాం. తప్పకుండా అక్క. రేపటి నుండి నేను ఆన్లైన్ యాప్స్లో ఆ ప్లాస్టిక్ కూరగాయలు ఆర్డర్ చేయడం పూర్తిగా మానేస్తున్నాను. ఉదయాన్నే 5 గంటలకే నీతో పాటు పెరట్లోకి వస్తాను. మొక్కలకి నీళ్లు కూడా పోస్తా. కూరగాయలు కోయడం కూడా నేర్చుకుంటా. వంటగదిలో మట్టి కుండ వంటలు, మన సాంప్రదాయ వంటకాలని నీ దగ్గర నుండి నేర్చుకుంటానక్క. అబ్బో, అయితే ఇక నుంచి మన ఇంట్లో రోజు పండుగ భోజనమే, రోజు ఆరోగ్యకరమైన విందే అనమాట. అవునన్నయ్య, పల్లెటూరి తాజాదనం, పట్నం చురుకుదనం ఈ రెండూ కలిస్తే మన ఇంటి వాతావరణానికి, వంటకాలకి తిరుగుండదు. విన్నావా శారదా, మన కోడళ్ళిద్దరూ ఒకటైపోయారు. నాకైతే ఇప్పుడు ఆ వంకాయ వేపుడు కంటే మన ఇంటి వాతావరణం మరింత రుచిగా, ఆనందంగా అనిపిస్తుంది. అవునండి, ఇల్లంటే 4 గోడలు, ప్లాస్టిక్ మెరుగులు కాదు. ఇట్లాంటి ప్రేమ, అనురాగాలు, ఆరోగ్యకరమైన జీవనం
పల్లె పట్నం అనే తేడా లేకుండా అందరం కలిసిమెలిసి ఉంటే అదే అసలైన స్వర్గం అంటే. అలా అనుకుంటూ అందరూ ఎంతో సంతోషంగా నవ్వుకుంటారు. మరుసటి రోజు ఉదయం అవని అనామిక ఇద్దరూ కలిసి పెరట్లో పచ్చని మొక్కల మధ్య పక్షుల కిలకిలారావాల మధ్య కూరగాయలు కోస్తూ సరదాగా ముచ్చటించుకుంటూ కనిపిస్తారు. పల్లెటూరి కోడలు పట్నం కోడలు కలిసిమెలిసి ఆ ఇంటిని ప్రశాంతతతో సుఖ సంతోషాలతో నింపేస్తారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఒకరోజు ఉదయం సమయంలో అందమైన విశాలమైన హాల్లో శారద ఫోన్ మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఫోన్ పెట్టేసి ముఖంలో ఒక రకమైన ఆందోళన, గర్వం కలగలిపిన భావంతో భర్త ప్రసాదు, కొడుకు రమేష్లను పిలుస్తుంది. ఆమె గొంతులో ఎప్పుడు ఉండే దర్పం ఇప్పుడు కాస్త ఎక్కువగానే ధ్వనిస్తుంది. వంటగదిలో పనిచేసుకుంటున్న కోడలు అనామిక కూడా చీర కొంగు సర్దుకుంటూ నెమ్మదిగా బయటకొస్తుంది. యావండి, రమేషు, అనామిక, అందరూ ఒకసారి ఇక్కడికి రండి. ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎక్కడున్నారు మీరంతా? ఏంటి శారదా, పొద్దున్నే అంత కంగారు పడుతున్నావు? ఎవరితో మాట్లాడావు ఫోన్లో? ఇల్లంతా దద్దరిల్లేలా అరుస్తున్నావు? నా చెల్లెలు విమల వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ ఆయన సుధాకర్ గారు కూడా వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం భోజనానికి మన ఇంటికే వస్తున్నారు. వాళ్ళు చాలా పెద్ద కోటీశ్వర్లు కదమ్మా. వాళ్ళకు అమెరికాలో కూడా బిజినెస్లున్నాయని మొన్ననే నాన్న చెప్తున్నారు. వాళ్ళు మన ఇంటికి రావటం ఇదే మొదటిసారి అనుకుంటా కదా. వాళ్ళ స్థాయికి మన ఇల్లు సరిపోతుందా అసలు? అవునరా, వాళ్ళు ఇప్పుడు 5 స్టార్ హోటల్స్, కాంటినెంటల్ వంటకాలు తప్ప బయట ఎక్కడ భోజనం చేయరు. వాళ్ళ వంట చేయడానికి కూడా 4 చెఫ్లు ఉంటారు. అట్టంటాలు మన ఇంటికి వస్తున్నారు. వాళ్ళకి వడ్డించే వంటకాలు చాలా గ్రాండ్గా, రాయల్గా ఉండాలి. చూస్తే కళ్ళు సెదిరిపోవాలి. తింటే జనములు మర్చిపోకూడదు. మన పరువు ఏమాత్రం పోకూడదు. అత్తయ్య, మీరెందుకు కంగారు పడుతున్నారు? కంగారు పడకండి. నేనన్నీ దగ్గరుండి వండి పెడతాను. వాళ్ళకి ఎలాంటి వంటకాలు ఇష్టమో చెప్తే నేను ఇప్పుడే పనులు మొదలు పెడతాను. మన కమ్మటి తెలుగు వంటలు వండి పెడదాం. వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారు. నువ్వు వండుతావా? ఎంత విడ్డూరంగా ఉందో ఎండానికి. నువ్వు పుట్టి పెరిగిందంతా ఒక పేద కుటుంబంలో. నీకు తెలిసినవి ఆ పప్పు, చింతపండు చారు, వంకాయ కూర అంతేగా. నీకు ఇట్లాంటి కోటీశ్వర్లు తినే విందు భోజనాలు వండడం ఏం తెలుసుద్ది? వాళ్ళు తినే పనీర్లు, మష్రూమ్ పేర్లు కూడా నీకు సరిగ్గా పలకడం రాదు. శారదా, మాటలు జాగ్రత్త. అతిథులు వస్తున్నారని కోడల్ని ఇలా తక్కువ చేసి మాట్లాడడం సరికాదు. అనామిక వంట చాలా అద్భుతంగా చేస్తుంది. తన చేతి వంటలో లక్ష్మీదేవి ఉన్నట్టుంటుంది. తను వండిన వంటల్లో ఉండే ప్రేమ ముందు ఏ 5 స్టార్ హోటల్ వంట కూడా సాటి రాదు. మీరు ఊరుకోండి. మీకు ఇంట్లో జరగబోయే అవమానం గురించి తెలీదు. ఇక్కడ నా పరువు ప్రతిష్టల ప్రశ్నే. వాళ్ల ముందు మనం తలదించుకోకూడదు. సరే అనామిక, నీకంతగా నీ వంటల మీద నమ్మకం ఉంటే నీకో సవాల్ ఇసురుతున్నాను. చూద్దాం నీ ప్రతిభ ఏమిటో. చెప్పండి అత్తయ్య, మీరెలా చెప్తే అలాగే చేస్తాను. శారద తన ఖరీదైన పర్సులో నుంచి కేవలం 500 రూపాయల నోటు తీసి అనామిక చేతిలో పెడుతూ, ఇదిగో ఈ 500 రూపాయల నోటు తీసుకో. దీంతోనే వాళ్ళకి రాజభోజనం లాంటి విందు తయారు చెయ్యాలి. మరి కూరగాయలు, కిరాణా, స్వీట్లు, డెజర్ట్స్ ఏ వండినా సరే ఈ బడ్జెట్లోనే రావాలి. ₹1 కూడా నువ్వు ఎక్కువ అడగకూడదు. నా దగ్గరైనా, రమేష్ దగ్గరైనా ఎవరి దగ్గర అడగకూడదు. ఇది నా ఛాలెంజ్. చేతావా? అమ్మా, ఏంటిది? కేవలం 500 రూపాయలతో విందు భోజనమా? 3 మనుషులకి కనీసం నార్మల్ భోజనం కూడా రాదు ఈ డబ్బులతో. అందులోనూ ఆ విమల ఆంటీ వాళ్ళకి కనీసం పన్నీరు, జీడిపప్పు, బాదం కొందామన్నా ఈ డబ్బులు సరిపో. డ్రై ఫ్రూట్స్ రేట్స్ ఎలా ఉన్నాయో నీకు తెలీదా? అనామికని కావాలనే నువ్వు విరుకుని పెడుతున్నావు. నేను డబ్బులు ఇస్తాను అనామిక, నువ్వు వెళ్ళి అన్నీ తీసుకురా. ఆగు రమేష్, నువ్వు ₹1 కూడా ఇవ్వడానికి లేదు. తను ఎప్పుడు మా పేదరికమే మాకు పొదుపు నేర్పించింది, మా అమ్మే నాకు తెలివితేటలు నేర్పించింది అని గొప్పలు చెప్పుద్దుగా. ఎప్పుడు ఆ పేదరికం గురించి లెక్చర్లు ఎత్తా ఉంటది కదా. ఈరోజు ఆ తెలివితేటలు, ఆ పొదుపు ఏంటో నేను కూడా కల్లారా చూస్తాను. ఏంటి అనామిక, భయపడుతున్నావా? వెనకడిగేస్తావా? భయం ఎందుకు అత్తయ్య? నా మీద, నా వంట మీద, మా అమ్మ నేర్పిన విద్య మీద నాకు నమ్మకం ఉంది. మీరిచ్చిన ఈ 500లతోనే మీరు ఆశ్చర్యపోయేలాగా, అతిథులు మెచ్చుకునేలా విందు ఏర్పాటు చేస్తాను. ఇది నా బాధ్యత. పరువు నిలబెట్టడం నా విధి. అలా చెప్పి అనామిక ఆ 500 నోటు తీసుకుని లోపలికి వెళ్తుంది. శారద గర్వంగా, ఇక వీళ్ళు ఎలా గెలుస్తారో చూద్దాం అన్నట్టు నవ్వుకుంటుంది.
ప్రసాదు రమేషు ఆందోళనగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. వాళ్లకు అనామిక వంట మీద నమ్మకం ఉన్నా ఈ బడ్జెట్తో ఎలా నెట్టుకొస్తుందో అన్న టెన్షన్ పడుతూ ఉంటారు. అలా ఉండగా అనామిక వంటగదిలో కూరగాయల జాబితా రాసుకుంటూ ఉంటుంది. రమేష్ కంగారుగా ఆ వంటగదిలోకి వస్తాడు. అనామిక, నువ్వెందుకు అమ్మ ఛాలెంజ్ కొప్పుకున్నావు? 500తో ముగ్గురికి కూడా భోజనం రాదు. అలాంటిది వాళ్లకు విందెలా ఏర్పాటు చేస్తావు? ఓడిపోతే అమ్మ నిన్ను జీవితాంతం మాటలతో పొడుస్తూనే ఉంటుంది. నీకు తెలుసు కదా అమ్మ గురించి. ఒక్క అవకాశం దొరికితే చాలు సూటిపోటి మాటలతో చంపేస్తుంది. నువ్వు ఈ అనవసరమైన రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావు చెప్పు? ఏవండి, మీరు కంగారు పడకండి. రుచి అనేది డబ్బులో ఉండదు, వండే విధానంలో, వంట మీద మనం చూపించే ప్రేమలో ఉంటుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మీరు టెన్షన్ పడకండి. ఏం ప్లాను? పన్నీర్ బటర్ మసాలా, కాజు కర్రీ, ఏవో ఖరీదైన స్వీట్లు లేకుండా వాళ్ళు భోజనమే ముట్టరు. నువ్వు 500తో ఎన్ని మాయలు చేసినా వాళ్ళకు నచ్చే వంటలైతే తీసుకురాలేవు. పన్నీర్కి బదులు మన ఇంట్లో ఉన్న పాలు విరగ్గొట్టి నేనే స్వయంగా పన్నీర్ చేస్తాను. బజార్లో దొరికే పన్నీర్ కంటే మన ఇంట్లో చేసిన పన్నీర్ చాలా ఫ్రెష్గా, సాఫ్ట్గా ఉంటుంది. దానికి అదనంగా ఖర్చుండదు కదా. ఇక కాజు కర్రీకి బదులు వేరుశెనగ గుళ్ళు, పుచ్చగింజల పప్పు, కొద్దిగా కొబ్బరి కలిపి మసాలా గ్రేవీ చేస్తాను. వేరుశెనగల్ని దూరగా వేయించి సరైన మసాలాలతో కలిపితే అది అచ్చం జీడిపప్పు గ్రేవీలాగానే అత్యంత రుచిగా ఉంటుంది. ఎవరూ కనిపెట్టలేరు కూడా. వావ్, వినడానికైతే చాలా బాగుంది. అసలు ఈ ఐడియా నీకు ఎలా వచ్చింది? సరే, మరి వెజిటేబుల్స్ సంగతి? అవి కూడా ఖరీదైనవే కదా. బజార్లో ఇప్పుడు సీజనల్గా దొరికే కూరగాయలు చాలా చౌకగా దొరుకుతాయి. వంకాయ, క్యాప్సికం, బంగాళదుంప లాంటివి తెప్పిస్తాను. వాటితోనే అద్భుతమైన ఫ్రైడ్ రైస్, గ్రేవీ కర్రీ చేసేస్తాను. ఇక వంకాయతో ఒక వెరైటీ మసాలా కూర కూడా చేస్తాను. నా బడ్జెట్ కేవలం 300 మాత్రమే అవుతుంది. మిగిలిన 200తో స్వీట్స్ ప్లాన్ చేస్తాను. స్వీటా? వాళ్ళకి ఏ గులాబ్ జామునో, రసగుల్లానో, ఏ కాజు కట్లీనో కావాలి కదా. నువ్వు ఏ కేసరి బాతో చేస్తే వాళ్ళు ముఖం చిట్లిస్తారు. అదే నా అసలైన బ్రహ్మాస్త్రం. స్వీట్ కోసం నేను మార్కెట్ నుంచి కేవలం ఒక పైనాపిల్ తెప్పిస్తున్నాను అంతే. మన ఇంట్లో ఉన్న బొంబాయి రవ్వ, నెయ్యి, పంచదారను ఉపయోగించి పైనాపిల్ హల్వా చేయబోతున్నాను. పైనాపిల్ హల్వానా? నేనెప్పుడు వినలేదే. పైనాపిల్తో కేసర్ లాంటిది చేస్తారని తెలుసు, కానీ ఈ హల్వా ఏంటి? ఇది మా అమ్మమ్మ నాకు నేర్పించిన ప్రత్యేకమైన వంటకం. పైనాపిల్ ముక్కల్ని నెయ్యిలో సన్న మంట మీద వేయించేసి ఆ రసంతో రవ్వను ఉడికించి చివర్లో కొంచెం నెయ్యేసి చేస్తే ఆ వాసనకి సగం కడుపు నిండిపోతుంది. కోటీశ్వర్లు కదా, వాళ్ళు రోజు ఖరీదైన డ్రై ఫ్రూట్ స్వీట్స్ తిని బోరు కొట్టుంటుంది. ఇలాంటి తాజా పండ్లతో చేసిన వెరైటీ హల్వా వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్ళకి ఇదొక కొత్త అనుభూతిని కూడా ఇస్తుంది. నీ తెలివితేటలకి, నీ ఆత్మవిశ్వాసానికి నా జోహార్ల నమిక. నువ్వు నిజంగానే గ్రేట్. నీ ప్లాన్ వింటుంటేనే నాకు నమ్మకం వస్తుంది. నీకేం సహాయం కావాలన్నా నాకు చెప్పు, కూరగాయలు కోయమన్నా కోస్తాను. మీరెళ్ళి బజార్ నుంచి నేను రాసిచ్చినవి మాత్రం తీసుకురండి చాలు, ఇంకేం వద్దు. మీరు తీసుకురావడంతో లేట్ చేస్తే వంట ఆలస్యం అయిపోతుంది. మరి అలా ఉండగా మధ్యాహ్న సమయంలో వంటగదిలో నుంచి అద్భుతమైన సువాసనలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. వేరుశనగ గ్రేవీ మసాలా వాసన, పలావ్ వాసన కలగలిపి వస్తున్నాయి. అనామిక వేగంగా ఒకవైపు కూరలు, మరోవైపు పలావు చేస్తుంది. ముఖమంతా చెమటలు పట్టి ఉన్నా ఎంతో ఉత్సాహంగా వంట చేస్తుంది. శారద వంటగదిలోకి తొంగి చూస్తుంది. ఆమె ముఖంలో ఏదో ఆశ, బహుశా మాడిపోయిన వాసన వస్తుందేమో అన్న చిన్న కోరిక. ఏంటన్నామేక, వంటలు ఎంతవరకు వచ్చాయి? మాడిపోయిన వాసన ఏమి రావట్లేదు. ఏంటి, గ్రేవీ చేస్తున్నావా? వాసన ఏదో గట్టిగానే వస్తుందే. అంతా సిద్ధమవుతుంది అత్తయ్య. దాదాపుగా అయితే పూర్తయిపోయింది. ఇంకో అరగంటలో విందు భోజనం డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది. మీరు వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేసి రండి. చూద్దాం, నువ్వెయ్యో వేరుశెనగ గుళ్ళు ఆడుతున్నావని రమేష్ చెప్పాడు. వాళ్ళు ఆ వేరుశెనగ కూరలో పప్పులు తిని మనల్ని చీకొడతారో ఏమో నాకు భయంగా వేస్తుంది. వాళ్ళ ముందు నా పరువు తీయబాక. వాళ్ళ దగ్గర నేనెంత గొప్పలు చెప్పాను. మీరు నమ్మకంతో ఉండండి అత్తయ్య. ఒకసారి గనక వాళ్ళు తిన్నారంటే మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు. ఆ రుచి నా బాధ్యత. ఇంతలో అక్కడికి ప్రసాద్ వస్తాడు. ఆయన ముఖంలో మంచి వాసన పీల్చిన ఆనందం కనిపిస్తుంది. శారదా, నీకు పనేమీ లేదా? కోడలు కష్టపడి వంట చేస్తుంటే ఇలా సూటిపోటి మాటలతో ఎందుకు ఇబ్బంది పెడతావు? వెళ్ళు, వాళ్ళొస్తే కూర్చోవడానికి ఏర్పాట్లు చేసుకో. అనామిక, వాసన అదిరిపోతుందమ్మా. ఆ గ్రేవీ వాసన, ఆ పలావ్ వాసన, నాకైతే ఇప్పుడే ఆకలేసేస్తుంది. ఏ హోటల్ వాసన కూడా ఇంత బాగుండదుగా. థ్యాంక్స్ మావయ్య. మీరు బయట కూర్చోండి, నేనన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొస్తాను.
విమల ఆంటీ వాళ్ళు వచ్చే సమయం అయింది కదా. అలా అనుకుంటూ ఉండగానే అతిథులు విమలా సుధాకర్ వస్తారు. వాళ్ళు ఖరీదైన బట్టల్లో నగలతో చాలా రిచ్గా కనిపిస్తున్నారు. అందరూ కూర్చొని కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత శారద వాళ్లను డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్తుంది. టేబుల్ మీద రకరకాల వంటకాలు అందంగా 5 స్టార్ హోటల్ స్టైల్లో అలంకరించి ఉంటాయి. వంటల రంగు వాసన చూసి అతిథులు ఆశ్చర్యపోతారు. అనామిక వారికి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది. ఏంటక్క, ఈరోజు మా కోసం పెద్ద 5 స్టార్ హోటల్ నుంచి క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చినట్టున్నావు? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంత గ్రాండ్ అరేంజ్మెంట్స్ నేను అస్సలు ఊహించలేదు. అదే హోటల్ కాదేమలా? ఆహా, అద్భుతం! విమల, ఈ కర్రీ చూడు. ఇందులో వేసిన మసాలా, ఆ గ్రేవీ టెక్స్చర్ చూస్తుంటే నేను రీసెంట్గా దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక 7 నక్షత్రాల హోటల్లో తిన్న రాయల్ డిష్ గుర్తొస్తుంది. ఏ హోటల్ శారద గారు ఇది? మీరు నిజంగా మా కోసం చాలా కష్టపడ్డారు. ఇది ఏ హోటల్ వంట కాదు సుధాకర్ గారు, ఇదంతా మా కోడలు అనామిక చేతి వంటే. తన స్వహస్తాలతో మీకోసం ప్రత్యేకంగా చేసింది. తనే దగ్గరుండి అన్నీ ప్లాన్ చేసి మరీ వండింది. నిజమా? మాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇంత రిచ్గా ఇంత కమ్మగా ఉంది వంట. అనామిక, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. ఈ గ్రేవీలో జీడిపప్పు బాదం ఎంత మోతాదులో వేసావు! అసలు ఆ రుచి నా నాలుక మీద ఉండిపోయిందనుకో. నేను కూడా నా వంటవాడికి ఈ రెసిపీ చెప్తాను. అందులో జీడిపప్పు బాదం ఏం లేవాంటి, కేవలం వేరుశనగ, కొద్దిగా పుచ్చగింజలు, కొబ్బరి మాత్రమే వాడాను. సరైన పాలల్లో వేయించి మసాలా వేస్తే రుచొస్తుంది. అది మామూలు వేరుశనగ గ్రేవీనే. వేరుశనగతో ఇంత రుచా? నమ్మలేకపోతున్నాను. కాజు కర్రీ కంటే ఇది చాలా అద్భుతంగా ఉంది. మీ కోడలికి ఖచ్చితంగా వంటల పోటీలో మొదటి బహుమతి వస్తుంది శారద గారు. మీరు చాలా అదృష్టవంతులు. ఇలాంటి కోడలు దొరకటం మీ అదృష్టం. ఆ మాటలకు శారద ముఖంలో గర్వం తగ్గి కొద్దిగా సిగ్గు, ఆశ్చర్యం కనిపిస్తాయి. తన మనసులో అనామిక తెలివితేటల్ని మెచ్చుకుంటుంది. కాని బయటకు చెప్పదు. భయపడినా పరువు దక్కటంతో ఆమె ఊపిరి పీల్చుకుంటుంది. అలా అందరూ భోజనం పూర్తి చేస్తారు. అనామిక ఒక అందమైన గాజ్ బౌల్లో వేడివేడిగా పసుపు రంగులో మెరిసిపోతున్న పైనాపిల్ హల్వాను తీసుకొస్తుంది. దానిమీద జీడిపప్పు, కిస్మిస్ లాంటివి ఏమీ లేవు. కేవలం పైనాపిల్ ముక్కలతో చాలా అందంగా అలంకరించి ఉంటుంది. ఆ హల్వా సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. పైనాపిల్ పండు సువాసన, నెయ్యి, కమ్మదనం కలిసి అందరినీ ఆకట్టుకుంటాయి. అబ్బా, ఏంటనామిక ఈ సువాసన? నెయ్యి, ఏదో పండు కలిపిన అద్భుతమైన వాసన వస్తోంది. ఇది చూడ్డానికి చాలా రిఫ్రెషింగ్ గా కూడా ఉంది. ఇది పైనాపిల్ హల్వా ఆంటీ, మీకోసమని ప్రత్యేకంగా చేశాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పరా? అలా అనగానే సుధాకర్, విమల ఇద్దరూ హల్వా తింటారు. మొదటి స్పూన్ తినగానే వారి ముఖంలో తెలియని ఆనందం కనిపిస్తుంది. కళ్ళు మూసుకొని ఆ రుచిని ఆస్వాదిస్తారు. ఓ మై గాడ్! నా 50 ఏళ్ల జీవితంలో నేను ప్రపంచమంతా తిరిగాను. ఎన్నో వేల రూపాయలు పెట్టి ఎన్నో స్వీట్లు, కాంటినెంటల్ డెజర్ట్స్ తిన్నాను. కానీ ఇంత మృదువైన, కమ్మనైన హల్వా నేనెక్కడా తినలేదు. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. ఆ పైనాపిల్ తాలూకు పులుపు, తీపి, నెయ్యి రుచి, ఆహా, అద్భుతం! ఇది నిజంగా దేవామృతం. నిజమేనండి, ఇది అమృతంలాగా ఉంది. నేను ఎప్పుడూ ఇలాంటి స్వీట్ తినలేదు. అనామిక, ఈ స్వీట్ చేయడానికి ఏం వాడావు? కుంకుమ పువ్వు, ఖరీదైన ఎసెన్స్ లాంటివేవైనా వేసావా? ఇంత మంచి రంగు, రుచి ఎలా వచ్చాయి? ఏమీ లేదంటే కేవలం రవ్వ, పైనాపిల్ గుజ్జు, పంచదార, కొద్దిగా నెయ్యి మాత్రమే. అతి తక్కువ మంట మీద ప్రేమని రంగరించి వండడం వల్లే ఆ రుచి వచ్చింది. ఇందులో ఎలాంటి ఖరీదైన వస్తువులు లేవు. ఆ పసుపు రంగు కూడా పైనాపిల్ గుజ్జుదే. శారద గారు, డబ్బులు పెడితే ఖరీదైన వస్తువులు వస్తాయి, కానీ ఇలాంటి రుచి, వంట మీద ఇలాంటి ప్రేమ రావు. అనామిక లాంటి కోడలు రావటం మీ ఇంటి అదృష్టం. కడుపు నిండిపోయింది, మనసు కూడా నిండిపోయింది. నేను మళ్ళీ వస్తే ఖచ్చితంగా ఈ హల్వానే చేయించుకు తింటాను. అది విన్నాక ప్రసాదు, రమేషు గర్వంగా అనామిక వైపు చూస్తారు. శారద కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తను చేసిన తప్పు ఆమెకు అర్థమవుతుంది. అనామిక తన పరువు నిలబెట్టడమే కాకుండా తనని అందరి ముందు తలెత్తుకునేలా చేసిందని ఆమెకు తెలుస్తుంది. అప్పుడు అతిథులు ఎంతో సంతోషంగా అనామికని దీవించి వెళ్ళిపోతారు. హాలులో ప్రసాదు, రమేషు, అనామిక, శారద మాత్రమే ఉంటారు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇందాకటి హడావుడంతా తగ్గిపోయింది. నన్ను క్షమించు అనామిక. అయ్యో అత్తయ్య, మీరేంటి నా చేతులు పట్టుకోవడం? ఏవైంది? మీకు నా వంట నచ్చలేదా? డబ్బుంటే ఏదైనా సాధించొచ్చు అనుకున్నాను. నాకున్న ఆస్తులు, హోదా చూసుకుని వెర్రవీగా. నువ్వు పేదింటి నుంచి వచ్చేవని, నీకేమీ తెలీదని నిన్ను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడాను. కానీ ఈరోజు
నువ్వు నా కళ్ళు తెరిపించావమ్మా. కేవలం నీ తెలివితేటలతో 500 రూపాయలతో ఇంతటి రాజభోజనం వండి నా పరువు నిలబెట్టావు. అమ్మా, అవునరా రమేషు, కేవలం 500 రూపాయలతో కోటీశ్వర్లు మెచ్చేలా విందు చేయడం అంటే మామూలు విషయమా? అది ఎవరి తరం కాదు. డబ్బుని ఎటా పొదుపు చెయ్యాలో, దేంతో ఏ రుచి తీసుకురావాలో తెలిసిన ఈమె నిజమైన గృహలక్ష్మి. నేను ఈమె విలువని గుర్తించలేకపోయాను. చూసావా శారదా, నేనప్పుడే చెప్పాను మన కోడలి చేతిలో ఇంద్రజాలం ఉంది అని. నువ్వే వినలా. అవునండి, అనామిక పేదరికం అనేది లోపం కాదు. అది మనిషికి జీవిత పాఠాలు నేర్పించే ఒక వరం. జీవితంలో ఎట్టా బతకాలో నేర్పెత్తదని ఈరోజు నీ ద్వారా తెలుసుకున్నానమ్మా. నువ్వు చేసిన ఆ పైనాపిల్ హల్వా నా మనసులోని ఆ అమ్మ మొత్తం కరిగించేసిందనుకో. ఇక నుంచి నువ్వు నా కోడలు కాదు, నా కూతురివి, నా ఇంటి మహాలక్ష్మివమ్మా. మీ ప్రేమ నమ్మకం ఉంటే నాకు అంతకంటే ఏమి వద్దు. నేను మీ పేరు ఎప్పటికీ నిలబెడతానత్తయ్య. అలా శారద అనామికను ఆప్యాయంగా హత్తుకుంటుంది. ప్రసాదు, రమేషు ఆనందంగా చప్పట్లు కొడతారు. అత్తాకోడల మధ్య ఉన్న అపార్థాలు, అవాంతరాలు తొలగిపోయి ఆ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.